వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలకు తగిలిన గాలిపటం తీసే ప్రయత్నంలో 9 ఏళ్ల బాలుడు తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై గాయపడ్డాడు. గ్రామానికి చెందిన రఘుపతి, లతా దంపతుల కుమారుడు హేమంత్ గాలిపటం ఎగురవేస్తూ నూతనంగా నిర్మిస్తున్న ఇంటి డాబాపైకి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలకు గాలిపటం తగలటంతో దాన్ని తీసేందుకు యత్నించగా బాలుడికి తీవ్ర విద్యుత్ ఘాతం తగిలి చెయ్యి, కాలు కాలిపోయి దూరంగా పడిపోయాడు. ఘటనను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు హేమంత్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో సాయంత్రం 3 గంటలకు అది దొంగపై పతంగులు ఎగడం వల్ల పిల్లగాడికి కరెంట్ షాక్ తగలడంలో హ్యాండ్ కాలు కరెంట్ షాక్ తగిలిందన్న. సాయంత్రం 3 గంటలకు పతంగ ఆడేటప్పుడు పిల్లలందరూ వచ్చి బంగ్ల పైన దగ్గర ఉన్న లెవెల్ 3 లైన్ దగ్గర ఉండడం వల్ల కరెంట్ షాక్ తగిలింది. ప్రమాదం అతి ఘోరంగా ఉంది సార్. ఇది కొద్దిగా నిరుపేద పిల్లలు మాకు ఇలాంటి అన్ని సహాయం అందే దూరం నుంచి వాళ్ళకి ఇలాంటి ఏం వస్తువులు లేవు సార్. అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్న బాగా నిరుపేద పేదవాళ్ళు సార్. అది విలేజ్ లోలము ఇందలై మండలం. ఇప్పుడు చైనా అది బాగా గౌరవం సార్. అది చైనా మండలం బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. బాగా ఇబ్బంది అవుతుంది పిల్లలందరికీ. ఇది పిల్లలు స్కూల్ చిన్నలు ఉండడం వల్ల అనేక కారణాల వల్ల ఇబ్బంది అవుతుంది సార్ పిల్లలందరికీ. ఇప్పుడు ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. దేశ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటాం సార్. ఘోరంగా ఉంది సార్. ఈ రైడ్ పనిచేస్తా లేదు, కట్ చేయవలసింది షోట వరకు. ఒక ఇబ్బంది ఉంది సార్. బాబుది లోలం గ్రామము. పతంగి ఎగిరేయడం వలన కరెంటు వైర్లో తగిలింది. తగలడం వల్ల కరెంటుతో చేయి పనిచేయడం లేదు. డాక్టర్లు ఏం చేయికి గ్యారంటీ ఇస్తలేరు. వాళ్ళ పరిస్థితి ఏంటో ఆర్థికంగా ఘోరంగా ఉంది. వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ఇంటి దగ్గర కొత్తిల్లు నిర్మాణంలో ఉంది. డాబాపై నుంచి పోతే వైర్లు అంటుకోవడం వలన పతంగి వైర్ అంటుకుంది. చేతుకు కాలు కూడా ఇన్ఫెక్షన్ అయింది. చేతు కొంచెం కష్టంగానే ఉన్నది. చేతు డాక్టర్ గ్యారంటీ ఇస్తలేడు. చాలా మంది 9 సంవత్సరాలు ఉంటాయి. చైనా మందులు కూడా బ్యాన్ చేసి ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాము. పిల్లాడికి సాధ్యమందరికి ఎవరైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం ద్వారా కానీ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఫ్యామిలీ.